తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. బాధితులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15 ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించారు. గొర్రెల స్కామ్లో మోసపోయామని ఏపీ గొర్రెల కాపరుల ఫిర్యాదుతో ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏసీబీ విచారణ ఆధారంగా ఈ కేసులో ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. అయితే ఏపీకి చెందిన గొర్రెల కాపర్లకు 2 కోట్ల రూపాయలు బ్రోకర్లు ఎగవేసినట్లు గుర్తించారు. అధికారులు బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్టు ఆరోపణలున్నాయి. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారు చేసి కోట్లు కొట్టేశారనే అభియోగాలున్నాయి. 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ ఆరోపిస్తోంది. పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. గొర్రెల స్కామ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, బాధితులు ఏం చెప్తూ ఉన్నారు? బాధితులకు ఎట్లాంటి నోటీసులు జారీ చేశారు? కేసు ప్రోగ్రెస్ ఏంటి? చక్రి, గొర్రెల స్కామ్లో కీలక డెవలప్మెంట్ చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈడీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ గొర్రెల స్కామ్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపారు. తాజాగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ రైతులందరికీ ఈడీ నుంచి నోటీసులు వెళ్లాయి. మొత్తం ఈ నెల 15వ తేదీన విచారణకు రావాలని కూడా ఈడీ ఆదేశించింది. ఏపీలో పలు జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు ఈ గొర్రెల దాంట్లో మోసపోయారు. దాదాపు కోట్ల రూపాయలు మోసపోయామని చెప్పి తాము ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే ఏసీబీ దీనిపైన దర్యాప్తు చేసింది. పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి కీలక అధికారులను కూడా అరెస్ట్ చేసింది. కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేసి ఇంకా విచారిస్తుంది. ఏసీబీ ఇప్పటికే కొన్ని ఆరోపణలు చేస్తుంది. 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని కూడా ఆరోపిస్తుంది. దీనికి తగ్గట్టు ఆధారాలు కూడా ఏసీబీ సేకరించింది. దీంతో ఈ గొర్రెల స్కామ్లో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే కొంతమంది కార్యాలయాల్లో, ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినటువంటి ఈడీ అధికారులు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీకి ఒక లేఖ కూడా రాశారు. గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేయాలి అని చెప్పి కూడా ఈడీ అధికారులు కోరారు. సో ఇప్పుడు రైతులకు కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి రైతుల నుంచి మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది ఈడీ. మరి రైతుల నుంచి స్టేట్మెంట్ చేసిన తర్వాత ఇప్పటికే కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. ఏసీబీ నుంచి కూడా నివేదికను తెప్పించుకుంది కాబట్టి ఈడీ కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ కూడా చోటు చేసుకుంది. దాదాపు కోట్ల రూపాయలు చేతులు మారాయి, కోట్ల రూపాయల నిధులను విదేశాలకు మళ్లించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఈడీ కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మొదటి నుంచి ఏసీబీ ఇచ్చినటువంటి నివేదికతో పాటు మరోసారి రైతులందరినీ పిలిచి ఎవరైతే మోసపోయినటువంటి రైతులు ఉన్నారో ఎవరు ముందుగా అప్రోచ్ అయ్యారు, ముందు అధికారుల ప్రమేయం ఏమాత్రం ఉంది, ఏజెంట్ల ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు అనే దానిపైన పూర్తిగా ఈడీ అధికారులు కూడా స్టేట్మెంట్ నమోదు చేసే అవకాశం ఉంది. రైతుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరోసారి ఈడీ కూడా కేసులు నమోదు చేస్తే ఈడీ కూడా అరెస్టులు చేసి విచారించే అవకాశం కనిపిస్తోంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.